కొడితే కుంభస్థలాన్నే కొట్టాలంటోందట బీఆర్ఎస్. ఆ వీఐపీ నియోజకవర్గంపైనే గులాబీ దళం ఫుల్గా ఫోకస్ చేసిందని టాక్. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో కాళ్లకు బలపం కట్టుకొని తిరుగుతున్నారట. అక్కడ గనక గెలిస్తే రాష్ట్రంలో తమదే అధికారమని వార్ వన్ సైడ్ అయి కారు జోరుగా దూసుకుపోతుందని లెక్కలు వేసుకుంటున్నారట. అయితే అక్కడ గులాబీ జెండా ఎగరడం అంత ఈజీ కాదంటున్నారు పొలిటికల్ పండిట్స్. అది దాదాపు అసంభవం అంటున్నారట వాళ్ళు. ఇంతకీ ఏదా స్పెషల్ నియోజకవర్గం? దానికే ఎందుకంత స్పెషాలిటీ? తెలంగాణలోని కీలక నియోజకవర్గాల్లో అది కూడా ఒకటి. అధికార పార్టీకి అధికార పీఠం లాంటి ఆ నియోజకవర్గం ప్రతిపక్షాలకు కొరకర్రాని కొయ్యగా ఉందట. అధికార కాంగ్రెస్ ఫుల్ ఫోకస్ పెట్టే ఆ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి ప్రతిపక్షాలు. ప్రధానంగా బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటి నుంచే అస్త్రాలకు పదును పెడుతోందని సమాచారం. ఇక గులాబీ హైకమాండ్ కు తగ్గట్టుగానే ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కూడా స్పీడ్ పెంచారట. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో పొలిటికల్ దంగల్కి ఇప్పటి నుంచే సై అంటోందట బీఆర్ఎస్. రాబోయే ఎన్నికల కోసం ఇప్పటికే కసరత్తులు షురూ చేసిందని సమాచారం. సీఎం రేవంత్ ని ఆయన సొంత నియోజకవర్గంలోనే ఓడిస్తామని బీఆర్ఎస్ బడా నేతలు కేటీఆర్, హరీష్ రావులు ఇప్పటికే కామెంట్ చేశారు. దీంతో ఇన్నాళ్లు పొలిటికల్ గా పెద్దగా హడావుడి లేని కొడంగల్లో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయని చెబుతున్నారు. అటు బీఆర్ఎస్ హైకమాండ్ కు తోడు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా నియోజకవర్గంపై ఫోకస్ పెంచారని లోకల్ టాక్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయాలు సైలెంట్ అయిపోయాయి. లగచర్ల రైతుల ఆందోళన అంశం మినహా అంతకుముందు ఆ తర్వాత పెద్దగా రాజకీయ హడావుడి కనిపించలేదు. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ కీలకమైన కొడంగల్ నియోజకవర్గంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టిందని లోకల్ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోందట. కొడంగల్ సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో అక్కడ పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలనే ఆలోచనలో గులాబీ నేతలు ఉన్నారని చెబుతున్నారు. ఇక కొడంగల్పై బీఆర్ఎస్ అధిష్టానం దృష్టి సారించడంతో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సైతం నియోజకవర్గంపై దృష్టి పెంచారట. వారంలో 3-4 రోజుల పాటు ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో పండుగలు, వేడుకలకు హాజరవుతూ నిత్యం క్యాడర్తో టచ్ లో ఉంటున్నారని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ ఉండే నియోజకవర్గం కావడంతో అక్కడ గులాబీ పార్టీ పట్టు కోల్పోకుండా చూసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారట పట్నం. ఓవైపు గులాబీ పార్టీ హైకమాండ్ సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేసిన నేపథ్యంలో తన వైపు నుంచి ఎలాంటి ప్రయత్న లోపాలు ఉండకూడదన్న భావనలో ఉన్నారట నరేందర్ రెడ్డి. ఈ క్రమంలోనే ఎన్నికలకు చాలా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే నియోజకవర్గంలోని ప్రతి పల్లెలో పర్యటించాలని ప్లాన్ చేస్తున్నారట. గతంలో రేవంత్ రెడ్డిని ఓడించిన అనుభవాన్ని రంగరించి ముందుకు వెళ్తున్నారట నరేందర్ రెడ్డి. ఇక గతంతో పోలిస్తే కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి, మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి ప్రజాదరణ పెరిగిందట. ఆయన ముఖ్యమంత్రి కావడం, నియోజకవర్గ అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెట్టి పనులు చేస్తుండటంతో కొడంగల్లో రేవంత్ ని ఓడించడం కష్టమే అని లోకల్ పొలిటికల్ సర్కిల్స్ భావిస్తున్నాయట.